సదాశివపేట మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటాచల దివ్యక్షేత్ర ఆలయంలో శ్రీ పద్మావతి గోదా సమేత అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు గత 3 రోజుల నుండి ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయ ప్రతిష్ఠాపనచార్యులు జై శ్రీ మన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జ్యోతిష్య రత్న డాక్టర్ కందండై వరదాచార్య స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ పద్మావతి గోదా సమేత అద్భుత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతాగోపాల్, నాయకులు శివరాజ్ పాటిల్, కోడూరు అంజయ్య, నరేష్ గౌడ్, నగేష్, వెంకటేశం, రాజు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు భక్తులు పాల్గొన్నారు. గోదారమణ గోవింద, భక్తరక్షణ గోవింద, ఆపద్బాంధ గోవింద, ఏడుకొండలవాడ గోవింద, లక్ష్మీరమణ గోవింద. వారు ఆజ్ఞాపించరు. మేము వారి మాటని శిరస వహిస్తూ ఇక్కడ ఈ సీసీ రోడ్లు కానీ వారు చెప్పినటువంటి కళ్యాణ మంటపానికి సంబంధించి విషయం కానీ కాంపౌండ్ వాల్ విషయంలో కూడా మా వంతు మేము పూర్తిగా అని చెప్పలేము, కానీ చేపించుకునేదంతా స్వామివారి కాబట్టి మా వంతు సహకారం, దాతల సహకారం, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి అందరి సహకారం తీసుకొని నిర్విఘ్నంగా ఆ కార్యక్రమం పూర్తయితే ఈ అతి పురాతనమైనటువంటి ఈ ఆలయానికి మరి ఒక శోభ వస్తుందని చెప్పి మేము కూడా భావిస్తూ మరి ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగటానికి స్వామివారి ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని చెప్పి మరోసారి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వారి పాదాలకి నమస్కరిస్తూ సెలవు.